సుభాష్ వాళ్ళ ఇంటికి అయితే డాక్టర్లు వచ్చి ఎక్కడ పేషెంట్లు ఎక్కడ ఉన్నాడు ఆ పేషెంట్, ఇలా తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సుభాష్ అయితే పేషెంట్ ఏంటి, మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు, ఏమైంది అని చెప్పి సుభాష్ డాక్టర్లతో అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రుద్రాని ఇలా అంటూ ఉంటుంది, నేనే ఇన్ఫార్మ్ చేశాను, ఎందుకంటే కావ్య మనల్ని అంతలా నమ్మిస్తుంది కదా, అందుకే కావ్యకి పిచ్చి పట్టింది, అందుకే డాక్టర్లు పిలిపించాను నేను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సుభాష్ అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎందుకు కావ్యం నువ్వు అలా అనుకుంటున్నావు అని చెప్పి సుభాష్ రుద్రాణితో అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే లేదు అన్నయ్య, కావ్య మరి ఇంకా రాజు బ్రతికే ఉన్నాడని అంటుంటే మరి నేను ఏం చెయ్యను, ఇలానే చేశాను అని చెప్పి అంటుంది. అది వినగానే కావ్య అయితే లేదు నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటుంది. బ్రతికే ఉన్నాడా, ఏది ఎక్కడ ఉన్నాడు, కనీసం నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే కావ్య అయితే నేను చూశాను కాబట్టే కదా చెప్తున్నాను అని చెప్పి అంటుంది. దాంతో రుద్రాణి అయితే ఎక్కడ, ఏది, ఏం చూసి కూడా ఎందుకు ఇంటికి తీసుకురాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కావ్య అయితే తీసుకువస్తాను, ఖచ్చితంగా తీసుకువస్తాను, నెల రోజుల్లోగా నా భర్తని ఈ ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి అందరికీ మాట ఇస్తుంది. అది విని రుద్రాణి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక కావ్య ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.